ఎప్పుడైతే అప్పుడు దాకా వేడికి మలమలా మాడున్నటువంటి సర్పాలన్నీ ఇంద్రుడు కురిపించినటువంటి శీతల పానీయానికి తేరుకుని అది మళ్ళా పూర్వపు ఉత్సాహంతో తమ కార్యాలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ దృశ్యం చూసిన తర్వాత కద్రువుకి ఇంకా తనకి అహంకారం ఎక్కువైపోయింది. అంటే నా పిల్లలకి ఏ ప్రమాదం జరిగినా ఇంద్రుడు ఇంకొక దేవతలు ఎవరొక దేవతలు నేను వేడుకుంటే వచ్చి వారిని రక్షిస్తూ ఉంటారు, నా పిల్లలకి ఎప్పటికీ ఏ ప్రమాదం లేదు అని ఆమెలో అహంకారం ఇంకా ఎక్కువైపోయింది. ఆమెతో పాటు సర్పాలకి కూడా అలాగే అహంకారం ఎక్కువైపోయి వైనతేయుడిని ఇద్దరిని ఇంకా హింసించటం మొదలుపెట్టారు. వారిద్దరితో చేయించకూడనటువంటి అనేక రకాలమైన పనులు చేయిస్తున్నారు. వారిద్దరిని రకరకాలుగా హింసించటం మొదలుపెట్టారు. ఇవన్నీ భరిస్తూ ఉన్నటువంటి అంటే తల్లితో పాటు వైనతేయుడు కూడా వాటన్నిటిని నిశ్శబ్దంగా భరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ సర్పాలన్నీ వచ్చి, నీవు చాలా ప్రదేశాలను చూసావు కదా, నువ్వు చూసిన అన్ని ప్రదేశాలని మాకు చూపించట్లేదు, ఈ మనం ఉంటున్న దగ్గర ప్రదేశాలు మాత్రమే చూపిస్తున్నావు. ఇక్కడికి దగ్గరలో ఒక పరమ పుణ్యమైనటువంటి ఒక నీటి తటాకం ఉన్నది, అది చాలా పవిత్రమైనటువంటిది, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళవా, ఆ విషయం గురించి మాకు తెలిసింది, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు అని వాళ్ళు హుకుం చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ భరిస్తున్నటువంటి వైనతేయుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ అసలు నేను వాళ్ళందరినీ నా వీపుల మీద పెట్టుకుని ఎందుకు నేను ఆకాశంలో ఎగురుతూ వాళ్ళకి రకరకాల ప్రదేశాలను చూపించడానికి తీసుకువెళ్ళాలి, వాళ్ళని అసలు వాళ్ళు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి, అసలు చేయాల్సిన అవసరం నాకేముంది, నేను ఎందుకు చేయాలి అని తల్లి దగ్గర బాధపడుతూ అడిగాడు. ఆ తల్లి జరిగిన విషయం అంతా చెప్పింది. ఈ విధంగా మేమిద్దరం పందెం కాసుకోవటం, దానిలో ఓడిపోవటం, నేను ఆమెకి దాసీగా ఉండడం, నేను దాసీగా ఉండడం వల్ల నీవు కూడా ఆ పని చేయాల్సి వస్తుంది అని చెప్పింది తల్లి. అవన్నీ విన్నటువంటి అతనికి అనిపించింది, అమ్మా నేను నాకున్నటువంటి బలపరాక్రమాలతో నా ముక్కుతో ఒక్క పోటు పొడిస్తే పర్వతాలే నుజ్జు అయిపోతాయి కదా, అలాంటి ఇంత బలపరాక్రమాలు ఉన్నటువంటి నేను ఈ సర్పాలకు దాసుడిగా ఉండటం ఏంటి, దీనికి ఏదొక మన దాసిత్వం విముక్తికి ఏదొక తరుణోపాయం అయితే ఉంటుంది కదా, అదేంటో ఆలోచించమ్మా అన్నాడు. అది నువ్వే ఆలోచించాలయ్యా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నువ్వే దానికి పరిష్కారం చూపించు అని అడిగి. ఇక ఆ మాట చెప్పగానే గరుత్మంతుడే నేరుగా సర్పాల దగ్గరికి వెళ్ళి, మా తల్లిని మీ దాసి నుంచి విముక్తిని చేయాలంటే ఏం చేయాలి, మీకేం కావాలి అని అడిగాడు. ఇక గరుత్మంతుడు అడగడం ఆలస్యం. ఆ సర్పాలన్నీ, మీ తల్లి దాసి నుంచి విముక్తురాలు అవ్వాలి అంటే మాకు అమృతం తీసుకురావాలి అని చెప్పారు. అమృతం తెచ్చి మాకు ఇస్తే మేము అవి తాగి ఎప్పటికీ సజీవంగానే ఉంటాము, అప్పుడు మేము మీ తల్లిని దాసి నుంచి విముక్తురాలను చేస్తాము, మాకు అమృతాన్ని తెచ్చివ్వు అన్నారు. ఆ కోరిక వినగానే ఒక్కసారిగా గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి విషసర్పాలు వీరు అమృతం తాగితే ఎప్పటికీ సజీవంగా ఉంటే లోకాలకి క్షేమం కాదు కదా అని ఒక్క నిమిషం ఆలోచించుకుని, ముందు తల్లిని దాసి విముక్తులను చేయాలి, తర్వాత వీరికి సరైన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని తను వారు చెప్పినటువంటి పని చేయడానికి బయలుదేరాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఇతరులను మనం అకారణంగా హింసించటం కానీ వారిని బాధపెట్టడం కానీ చేస్తే దాని ఫలితం మనకి తప్పక తగులుతుంది అనేది ఈ సర్పాల ద్వారా వీరు చేస్తున్నటువంటి దాష్టికం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఎప్పుడైతే సర్పాల మాట చెప్పినాయో వెంటనే గరుడు వినతాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ సర్పాలన్నిటికీ అమృతం కావాలంట, నేను ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చి నిన్ను దాసి విముక్తుడిని చేస్తాను, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. అని ఆ తల్లి ఆయన్ని అడగగానే మళ్ళీ ఇంకొకటి కూడా అడిగాడు, అమ్మ చాలా దూరం వెళ్ళాలి, నాకు చాలా ఆకలిగా ఉంది, అంత దూరం వెళ్ళి అమృతం తీసుకురావాలంటే నాకు శక్తి కూడా కావాలి కదా, చాలా ఆకలి వేస్తుంది, నాకు ఆహారంగా ఏమి పెడతావు, ఎక్కడ దొరుకుతుంది, నాకు కావలసిన ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకోమంటావు, నా ఆకలికి సరైన పరిష్కారం చెప్పమ్మా అని అడిగాడు. అప్పుడు వినతాదేవి చెప్పింది, నువ్వు వెళ్తూ ఉండే దారిలో ఒక సముద్ర గర్భంలో అడుగున బోయపల్లి అని ఒక ప్రాంతం ఉంది,
ఆ ప్రాంతంలో అందరూ నిషాదులే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి నిషాదులందరినీ నువ్వు ఆహారంగా తీసుకో. వారిని ఆహారంగా తీసుకోవటం వల్ల నీ ఆకలి తీరుతుంది, నీకు కావలసినటువంటి శక్తి కూడా లభిస్తుంది అని తల్లి చెప్పి ఇంకొక హెచ్చరిక చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ నిషాదులను తీసుకుంటావో ఆహారంగా, ఆ నిషాదులలో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారి జోలికి వెళ్ళకు. బ్రాహ్మణులు మొట్టమొదటగా జన్మించినటువంటి వారు గురు సమానులు, ఆచార్యులు. వారికి చాలా తేజస్సు ఉంటుంది. అగ్ని కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, సూర్యుడి కంటే పరాక్రమవంతులు, కత్తి కన్నా విషం కన్నా కూడా వారు చాలా ప్రమాదమైనటువంటి వారు. అంటే వారి యొక్క పరాక్రమము, తేజస్సు ఆ విధంగా ఉంటాయి. ఆ కారణంగా వారి జోలికి వెళ్ళదు. వారు పాపం చేసినా వారిని క్షమించి నువ్వు వదిలిపెట్టు, వారిని మాత్రం నువ్వు ఆహారంగా స్వీకరించవద్దు. వారి యొక్క పని ఏంటంటే వేదశాస్త్రాల అధ్యయనం చేస్తూ జనులందరి క్షేమాన్ని కాంక్షిస్తూ యజ్ఞ యాగాది క్రతువులు చేయటం, సమస్త లోకాలు సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి కార్యకలాపాలు చేయటం వారి విధి. అటువంటి వారిని రక్షించవలసిన బాధ్యత మనది. కాబట్టి వారికి ఎటువంటి అపాయాన్ని నువ్వు తలపెట్టవద్దు. నీకెంత కోపం వచ్చినా కానీ వారిని ఏమీ చెయ్యొద్దు. వారికి కనుక కోపం వస్తే ఆ కోపానికి, వారు నోటి నుంచి వచ్చే మాటలకు చాలా శక్తి ఉంటుంది. వారు అన్నటువంటిది నిజంగా జరిగి తీరుతుంది. అందువల్ల నీవు వారి జోలికి వెళ్లకుండా మిగిలిన నిషాదులందరినీ భుజించు అంది. అమ్మ, ఇప్పుడు నువ్వు చాలా చెప్పావు, బ్రాహ్మణులని ఇలా చేయొద్దు అలా చేయొద్దని. బాగానే ఉంది, కానీ వారు ఎలా ఉంటారు, నేను వారిని ఎలా గుర్తుపట్టాలి, వీళ్ళే బ్రాహ్మణులని నేను ఎలా తెలుసుకోగలుగుతాను, నాకు దానికి ఒక మంచి సలహా కూడా ఇవ్వమ్మా అన్నాడు. అంటే అప్పుడు ఆమె చెప్తారనమాట, నువ్వు ఆహారంగా వాళ్ళందరినీ భుజిస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు నీ కంఠంలోనే ఆగిపోతారు, వారి లోపలికి వెళ్ళరు, అక్కడి నుంచి నిన్ను దహిస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున లోపలికి వెళ్ళినా నీ జఠరాగ్నిలో వారు అరగకుండా నీ లోపల నిన్ను దహించేస్తూ ఉంటారు. అలా ఎవరైతే నిన్ను దహిస్తూ ఉంటారో వాళ్ళే బ్రాహ్మణుడిగా గుర్తించు. ఆ బ్రాహ్మణుడిని వెంటనే బయటకు పంపించే. వారిని గుర్తుపట్టడానికి ఇదొక్కటే సరైన అవకాశం. వాళ్ళలో నువ్వు చూడంగానే వీళ్ళు బ్రాహ్మణుడని గుర్తుపట్టేటువంటి ఇది చాలా తక్కువగా ఉంటుంది. తేజస్సుతో ఉంటారు వాళ్ళు, కానీ నీకమల్లే పరాక్రమవంతులు, సాహసవంతులు కాదు వారు. వారి దగ్గర తేజస్సు అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. తల్లి మాటలు విని నిషాదుడు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని, అమ్మ నన్ను ఆశీర్వదించు, నేను ఇంద్రాది దేవతలను జయించి నేను అమృతాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను, నేను క్షేమంగా వచ్చేటట్లు నన్ను ఆశీర్వదించు అనగానే ఆ తల్లి, నీ రెక్కలని వాయుదేవుడు రక్షించు కాక, సూర్యచంద్రులు నీ వీపుని రక్షించు కాక, అష్టవసువులు నీ మొత్తం శరీరాన్ని రక్షించు కాక అని ఆ విధంగా కొడుకుని ఆశీర్వదిస్తుంది. ఇంకా చాలా బాధపడుతూ కూడా పంపిస్తుంది. కొడుకు యొక్క బలపరాక్రమాల గురించి ఆమెకు తెలుసు. తన కొడుకు ఆ పనిని ఏ విధంగానైనా సాధించుకు రాగలడని తెలుసు. కానీ తల్లి కదా, తల్లికి ఉన్నటువంటి ప్రేమ, తల్లి ప్రేమ వల్ల ఈ సర్పాలు కావాలని, నా కొడుకుకి ప్రమాదం సంభవించాలని ఇటువంటి ఏదో పన్నాగం పన్ని ఇటువంటి కోరిక కోరారు. ఈ సర్పాల వల్ల నా బిడ్డకి ఎటువంటి ఆపద కలుగుతుందోనని ఆమెకి మనసులో ఒక చిన్న సందేహంతో దిక్కిస్తూనే కొడుకుని విజయుడై తిరిగిరా అని చెప్పి పంపిస్తుంది. తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుని బయలుదేరినటువంటి ఆ వైనతేయుడు తల్లి ఏ ప్రాంతం అయితే చెప్పిందో అక్కడికి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి బోయపల్లికి వెళ్ళి ఆ నిషాదులు ఎవరు ఎక్కడికి వెళ్లకుండా, పారిపోకుండా వారి ప్రాంతాన్నంతా తన రెక్కలతో అడ్డగించేసి ఆ తనకున్నటువంటి గట్టి నోరు తెరిచి ఆ నిషాదులందరినీ ఆహారంగా తీసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన నోరు తెరిచి ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించి ఇచ్చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి నిషాదులందరూ ఒక్కొక్కళ్ళు ఆయన నోట్లోకి వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. అలా వెళుతూ ఉన్నటువంటి నిషాదులలో ఒక బ్రాహ్మణ పరివారం కూడా ఉంది. ఆ తల్లి చెప్పింది కదా, ఎవరైతే ఏదన్నా బ్రాహ్మణులు నోట్లోకి కనుక వస్తే వారు గొంతు దగ్గర ఉండి దహిస్తూ ఉంటారని వెంటనే గమనించుకున్నటువంటి ఈ గరుడు, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు ఎవరో కానీ నా నోట్లోకి వచ్చేసావు, నా నోట్లో నుంచి నువ్వు బయటకు వచ్చేయి, నేను నీకు ఎటువంటి అపకారము చేయను, నిన్ను ఆహారంగా స్వీకరించడం కూడా నా ధర్మం కాదు, నిన్ను నేనేమీ చెయ్యను,
నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, నువ్వు నా నోట్లో నుంచి బయటకు వచ్చేసేయి అని వేడుకున్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నా భార్య ఒక నిషాది, నేను ఒక్కడనే రాను, నాతో పాటు నా భార్యను కూడా పంపిస్తే ఇద్దరం కలిసి వస్తాము అన్నాడు. సో బ్రాహ్మణులు చాలా ఉత్తములు, మీరు ఎవరినైతే తాకుతారో వాళ్ళు కూడా పవిత్రులైపోతారు. నీ భార్య నిషాది అయినా కూడా నీ భార్యను తీసుకుని మీరిద్దరు తక్షణమే బయటకు వచ్చేయండి. నువ్వు లోపల ఉండటం వల్ల నాలో ఉన్నటువంటి జఠరాగ్ని పెరిగిపోతూ ఉంది, నీవు నన్ను అగ్నిలా దహించి వేస్తూ ఉన్నావు, తొందరగా నీ భార్యను తీసుకుని నీవు బయటకు వచ్చేయని ఆయన బ్రాహ్మణుడిని వేడుకున్నాడు. బ్రాహ్మణుడు ఇచ్చిన అవకాశం మంచి సదవకాశం ఇచ్చాడు, ఇటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని తన భార్యను తీసుకుని వెంటనే బయటకు వచ్చి అక్కడి నుంచి ఆయనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి నిషాదులందరినీ గరుత్మంతుడు తన ఆహారంగా స్వీకరించాడు. అక్కడ ఆహారంగా స్వీకరించి కొంతసేపు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో తిరిగి తర్వాత తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. గంధమాతర పర్వతం మీద ఉన్నటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి జరిగిన విషయం అంతా చెప్పి, నాన్న నేను అక్కడ ఉన్నటువంటి ఇంతమంది నిషాదులందరినీ ఆహారంగా భుజించాను, కానీ నాకు ఇంకా ఆకలి వేస్తుంది, నా ఆకలి తీరటానికి నాకు సరైన మార్గాన్ని చెప్పండి, నేను నా ఆకలి తీర్చేంతటువంటి ఆహారం నాకు ఎక్కడ దొరుకుతుందో సెలవివ్వండి అని అడిగి, ఇప్పుడు నీకు అంతటి ఆహారం ఎందుకు కావాలి, ఎక్కడికి వెళ్తున్నావంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పటం, ఇలా సర్పాల అమృతం కావాలని అడగటం, అవి తీసుకురావడానికి వెళ్తున్నాం, జరిగినదంతా చెప్తాడు. సరే అయితే అంతమంది నిషాదులను తిన్నా నీ ఆకలి తీరలేదంటే ఇక్కడికి దగ్గరలోనే నీ ఆకలి తీర్చేటువంటి రెండు వస్తువులు ఉన్నాయి, అవి చెప్తాను విను అన్నారు. నేను నివసిస్తున్నటువంటి పర్వతానికి సమీపంలో ఒక పుణ్యప్రదమైనటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో చాలా పెద్దదైనటువంటి ఏనుగు, విశాలమైనటువంటి కాయం కలిగినటువంటి తాబేలు ఉన్నాయి. ఆ రెండింటిని నువ్వు ఆహారంగా తీసుకో, అవి రెండు పూర్వజన్మ వైరం వల్ల ఇలా జన్మించి ఇప్పుడు కూడా రెండు ఒకరితో ఒకటి విభేదిస్తూనే ఉన్నాయి అని వారి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వారి గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక అన్నదమ్ములు అనే వాళ్ళు ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి వీరిద్దరూ మంచి ఉదాహరణ అని కశ్యప ప్రజాపతి గరుత్మంతుడితో చెప్పటం మొదలు పెడతాడు. పూర్వం విభావసుడనే మహర్షి ఉండేవాడు. అతను మంచి తపశ్శక్తి సంపన్నుడు, కానీ ముక్కోపి. అతని ధనధాన్య సంపదలతో తులుతూగుతూ ఉండేవాడు. అతని తమ్ముడు సుప్రతుడు, అతను కూడా మంచి తపస్శాలే. ఇద్దరు అన్నదమ్ముల్లాగా చక్కగా రామలక్ష్మణుల్లాగా అన్నదమ్ములిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. అలా జీవిస్తూ ఉన్న సమయంలో తమ్ముడికి సుప్రతుడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆస్తి ధనం అన్నీ చాలా సమృద్ధిగా ఉన్నాయి కదా, దీని మన పిత్రార్జితంగా వచ్చినటువంటి ఈ సంపదనంతా మన ఇద్దరం పంచుకుందాము అని అన్న వెంట పడి అన్నని వేధిస్తూ ఉన్నాడు. ఎంతగా నచ్చ చెప్పినా సుప్రతీకుడు వినేవాడు కాదు. ఇంకా అన్నకి విసుగొచ్చి తమ్ముడిని పిలిచి ఒకరోజు బుజ్జగింపుగా లాలిస్తూ మాట్లాడుతున్నాడు. తమ్ముడు, ఇప్పుడు నీకు ఆస్తి విభజించవలసిన అవసరం ఏమొచ్చింది? నీకు కావాల్సినట్లు ఆ డబ్బుల్ని తీసుకుని నీకు ఎంత కావాలో నీకేం కావాలో అనుభవించు, నేనేమి వద్దని అనట్లేదు కదా. ఒక్కసారి అన్నదమ్ములిద్దరి మధ్య ఆస్తి విభేదాల కారణంగా కానీ ఇంకేదైనా కారణం వస్తే అది చాలా దూరం వెళ్తాయి. అసలు ఆస్తిని విభజించడం అనేదే పరమ దోషము. ఒక్కసారి మన ఆస్తుల్ని విభజించుకున్నామంటే మన ఇద్దరి మధ్య వైరం ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి వారు మిత్రుల్లాగానే ఉంటా శత్రుత్వము మన ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచుతారు. ఆస్తులు పంచుకోవడం అనేది జరిగిన తర్వాత నీ దగ్గర ఎక్కువ సంపద ఉందా, నా దగ్గర ఎక్కువ సంపద ఉందా అని ఇద్దరి మధ్య పోటీతత్వం పెరిగి ఆ పోటీతత్వం నుంచి వైరభావన ఏర్పడుతూ ఉంటుంది. ఈ వైరభావన రెండు కుటుంబాలకి క్షేమకరం కాదు. అంతేకాకుండా మన ఇద్దరి మధ్య ఏదో విభేదాలు ఉండడం వల్ల ఆస్తి పంపకం జరిగిందని మిగతా వారందరూ భావించి వారికి తోచినట్లుగా మన ఇద్దరి మధ్య ఏదో ఒక వైరాన్ని పెడుతూ ఉంటారు. లేనిపోని సమస్యలు మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. మన
ఆస్తి పంపకం జరగడం వల్ల మనిద్దరం లాభపడేదానికన్నా మూడో వ్యక్తి లాభపడుతూ ఉంటాడు. అది క్షేమకరం కాదు, ధర్మసమ్మతం కాదు, శాస్త్రసమ్మతం కాదు. అందుకని ఆస్తులు పంచుకోవడం అనే విషయం గురించి నువ్వు మాట్లాడు. నీకేమి కావాలో, ఎంత సంపద కావాలో, ఎంత ధనం కావాలో తీసుకుని నీకు నచ్చినట్లుగా చెయ్యి, నీకు నచ్చినట్లుగా అనుభవించు అని అన్న ఎంతో నచ్చ చెప్తాడు. కానీ తమ్ముడికి అవి చెవికెక్కక అన్నని మరలా వేధిస్తూనే ఉంటాడు. ఇక అసలే ముక్కోపి అయినటువంటి అన్న ఆ విషయాన్ని భరించలేక తమ్ముడిని ఎంత చెప్పినా వినకుండా ఆస్తి పంపకాలు కావాలి అని విసిగిస్తున్నటువంటి నువ్వు వచ్చే జన్మలో ఏనుగుగా పుట్టు అని శపిస్తాడు. ఈ అన్న శపించిన తర్వాత ఊరుకోకుండా తమ్ముడు కూడా ఆస్తి ఇవ్వమన్నా ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నటువంటి నువ్వు తాబేలుగా జన్మించు అని అన్నని తిరిగి ప్రతిశాపం ఇచ్చారు. అలా అన్నదమ్ములిద్దరూ గజకచ్చపాలుగా అవి పొమ్మని ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నారు. సో శాపాలు ఇచ్చుకున్నారు, బాగుంది. ఆ జన్మ అయిపోయింది. మరు జన్మలో ఇద్దరు ఏనుగు తాబేలుగా జన్మించారు. ఆ పూర్వం ఉన్నటువంటి ఆ ద్వేషము, ఆ రోషము అవేమి పోకుండా వీళ్ళకి ఈ జన్మలో కూడా పాత జన్మ వాసనలు అలాగే వచ్చి ఇద్దరు ప్రతి నిమిషము వైరానికి కాలు దువ్వుతూ ఉండేవారు. ఏనుగు సరస్సులో నీరు తాగటానికి వస్తూ ఉంటే వచ్చి నీరు తాగబోతుంటే ఏనుగు వచ్చిన అలికిడి విని అందులో ఉన్నటువంటి ఈ తాబేలు పైకి లేచి ఆ నీటన్నిటినీ అటు ఇటు అంటే ఏనుగు తాగడానికి వీలు లేకుండా చేయటం అలాంటి పనులన్నీ చేస్తూ ఉండేది, ఏనుగుని బాధిస్తూ ఉండేది. ఏనుగు కూడా ఆ తాబేలు నీటిలో అడుగును ఉంటే ప్రశాంతంగా పడుకుని ఉండటం కానీ ఏదన్నా చేస్తుంటే ఎందుకు ప్రశాంతంగా ఉండాలి అని తన తొండంతో, దంతాలతో, తోకతో, కాళ్ళతో నీళ్ళని అట్టి చల్లాచెదురు చేయటం అవన్నీ చేసి నీళ్ళతో ఆడుకుంటూ ఆ నీళ్ళనంతా చల్లాచెదురు చేస్తూ సరస్సుని క్షోభింప చేస్తూ ఉండేదన్నమాట. వీరిద్దరూ అనుక్షణం ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలు దువ్వుకుంటూ వైరానికి సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని నీవు ఆహారంగా తీసుకో, ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది, వారి వైరం కూడా సమసిపోతుంది, వారి వైరానికి ఇంతకు మించినటువంటి పరిష్కారం లేదు అని కశ్యప ప్రజాపతి వైనతేయుడికి చెప్తాడు. చూడండి ఎంత చక్కగా అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటే ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో అన్న చెప్పినా తమ్ముడికి ఎక్కలేదు. అది నిజమే కదా. మరి వారిద్దరూ ఆ జన్మలో ఆస్తి కోసం తన్నుకున్నారు. మరలా ఆ వైరం పోక మరి జన్మలో కూడా అదే వైరంతో జన్మ ఎత్తి ఇద్దరు ఒకరికొకరు వైరంతోనే జీవించారు.